స్తుతులు నీకేనయ్యా. ఒక్క మాట చాలు కలిసి చెప్తాను మాట స్తుతులు నీకేనయ్యా. మన జీవితంలో ఎదురవుతున్న అనేకమైన సమయాల్లో ఆయన ప్రేమే మనల్ని ఆవరించింది. ఆయన కృపే నాకు తెలియదు. నీ మనస్సు ఏ హృదయంతో ఏ ఆలోచనతో అడిగితే నాకు తెలియదు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాట చాలు యేసయ్యా, 100 కోట్ల స్తుతులు నీకేనయ్యా. ఆశతో వచ్చానయ్యా, ఆరాధన చేతునేసయ్యా. ఆశతో వచ్చానయ్యా, ఆరాధన చేతునేసయ్యా. లోకమంతయు ఏడిపించిన నా వారు నన్ను గేలి చేసిన, ఈ లోకమంతయు
యేసయ్యా నీ కౌగిలిలో నన్ను దాచినావయ్యా చేయి విడువలేదు యేసయ్యా నీ కౌగిలిలో నన్ను దాచిన చివరికి ఈ మాట నోరారో చెప్తావా పలుకుతావా ఆశతో వచ్చానయ్యా ఈ రాత్రి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు ఆశతో వచ్చానయ్యా ఆరాధన చేతునేసయ్యా ఆశతో వచ్చానయ్యా ఆరాధన చేతునేసయ్యా ఆరాధన 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 యేసునికే ఆరాధన ఆరాధన కృపగల దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి మన జీవితంలో ప్రత్యక్షమై ప్రతి ఆశను కోరికను ఆలోచనను ఆయన మాత్రమే నెరవేరుస్తున్న విశ్వాసముతో బిగ్గరగా చప్పట్లు యేసయ్య నామాన్ని కనపడుతూ కొట్టాలి బిగ్గరగా చప్పట్లు చెప్పాలి బిగ్గరగా స్తోత్రం కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా యేసయ్య నీ పరిశుద్ధ ఘన శ్రేష్ఠ నామానికి కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ మహాకృపను బట్టి దయని బట్టి దైవజనులు ప్రియులు ప్రభువా సురేష్ గారిని మీరు ఏర్పాటు చేసుకొని అద్భుతమైన రీతిలో నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీరు ఏర్పాటు చేసిన అద్భుతమైన సువార్త ఉజ్జీవ సభలను బట్టి నీకు స్తోత్రాలు 3 దినాల నుంచి నాయన ప్రభువా జరుగుతున్న ఈ కూడికల విషయంలో ఈ చివరి దినమందు అలుపుడు నగరంలో మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఈ సమయంలో నీ వాక్యము ద్వారా సాక్ష్యము ద్వారా అనేక మంది ప్రజలతో ఈ పూట మీరు మాట్లాడుదురు గాక నీ మాట వినిపించబడును గాక వ్యతిరేకత ఆటంకము అభ్యంతరము ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోవును గాక కృప కలుగును గాక మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి చెప్పగట్టుగా ఆమేన్ చెప్పాలి ఆమేన్ అందరూ కూర్చుందామండి